ఎక్కడో అనాథగా బ్రతుకుతున్నటువంటి నేను ఆకలికి అలమటిస్తున్నా, నేను అనాథగా బ్రతుకుతున్నా, నేను ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నేను నన్ను తీసుకొచ్చి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటుంటే ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, కానీ ఒకటే, ఆయన ఇచ్చిన వాగ్దానము చనిపోయిన వాగ్దానము కాదు. ఆనాడు నన్ను కృపతో నన్ను నింపాడు. ఈ కృపను నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. ఆమేన్. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ నా యేసయ్య కృప నన్ను ఎప్పుడు విడిచిపెట్టదు. ఈ నింద వచ్చింది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి నా కన్నీళ్ళలో నుంచి ఒక పాటను దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా రెండు చేతులెత్తి ప్రతిబలాడుతున్నాను. కన్నీళ్లతో వచ్చారా? వేదనతో వచ్చారా? ఈరోజు మీరు దిగులు పడాల్సిన పని లేదు, వేదన పడాల్సిన పని లేదు. మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండబోతుంది. బాధపడద్దు. ఒకవేళ అప్పులతో వచ్చారా, అనారోగ్యంతో వచ్చారా, గర్భఫలం లేక వచ్చావా చెల్లి, బాధపడద్దు. ఆయన నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడట. పాస్టర్ అమ్మ తేజ ఏడుస్తుంటే, పాస్టర్ అమ్మ తేజ యాక్టర్ భలే యాక్టింగ్ చేస్తున్నాడు పాస్టర్ అమ్మ తేజ అని ఎగతాళి చేయొచ్చేమో. ఈరోజు నువ్వు కూడా ఏడుస్తుంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయిందని క్రిటిసైజ్ చేస్తున్నారేమో. కానీ మనం ఏడిస్తే యేసయ్య తట్టుకోలేడంట. మనం ఏడుస్తూ ఉంటే పరలోకం నుంచి దిగి వచ్చి నీకేం కావాలి బిడ్డ అని అడుగుతాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలి బిడ్డ అని అడుగుతారంట. ఈరోజు నా యేసయ్య నీ కన్నీళ్ళను చూడట్లేదు అనుకుంటున్నావా? నీ వేదనను చూడట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు నీ కన్నీళ్ళను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్ని టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్లో కూడా దేవునికి మనం నమ్మకముగా నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచు వాడవే,
నా మీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దు, చప్పట్లు కొడుతూ మనకు యేసయ్య మాత్రమే కనపడాలి. ఆమేన్. యేసయ్యా, మీరు లేకపోతే నేను బ్రతకలేదయ్యా. యేసయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. నాను వారు నన్ను విడిచిపోయినా, నా బంధువులు మమ్మల్ని విడిచిపెట్టిపోయినా, నువ్వు విడిచిపెట్టిపోయా దేవుడు కాదయ్యా. యేసయ్యా, మీరు విడిచిపెట్టిపోయా దేవుడు కాదయ్యా. మాకు మీరు కావాలయ్యా. I love you, యేసయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చెయ్యి విడచిన యేసయ్యా, ఎవరు మా చేయి విడిచిపెట్టినా నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచిన యేసయ్యా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఆ, 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 ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. చివరిగా ఎవరు కళ్ళు తెరవద్దు. నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 పిలువు, పిలువు యేసయ్యని. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 కళ్ళు తెరవద్దు. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నానువా నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచినా నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచినా ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఆ ఆ ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే గుండె మీద చేసుకో ఇలా తోడుగా వాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా ఎందుకు ఇస్తున్నావు ప్రభు ఇన్ని శ్రమలు? జస్ట్ 32 కదా ప్రభువా, నాకు ఇంత నరకం పెడతావు ఏంటి ప్రభువా? నా వల్ల కావట్లేదయ్యా అని ఏడుస్తున్నా ప్రభు పాదాలు పట్టుకొని. మారుమూల ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా నేను. ఎందుకు ప్రభువా ఇంత నలగొడుతున్నావు? మా నాన్న ఒక పాస్టర్ కాదు, మా అమ్మ ఒక సేవకురాలు కాదు. ఎందుకు నన్ను నలగొడుతున్నావు ప్రభువా? ఎందుకు ప్రభువా అని చెప్పి బాధపడుతున్నాను. లయోలాకి రెంట్ కట్టడానికి నా దగ్గర లేవయ్యా. ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నా. ఇంత నరకం ఏంటయ్యా? ఇంత బాధ ఏంటయ్యా అని ఏడుస్తున్నా. కుమిలిపోతుంటే ఆయన స్వరము నాతో మాట్లాడింది. యోబు వైపు చూడు, యోబు వైపు చూడు. యోబు అన్నీ కోల్పోయినాడు, ఆత్మని కోల్పోలే. ఆమేన్. బిడ్డలను కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, అంతస్తును కోల్పోయినాడు, ప్రజలను కోల్పోయినాడు. ఆయనలో ఉన్న ఆత్మను కోల్పోలే. యోబు ఒక మాట అంటాడు, ఏంటిదో తెలుసా? అయ్యా, ఇన్ని రోజులు నీ గురించి నేను విన్నానయ్యా, ఇప్పుడు కన్నులారా నేను చూస్తున్నానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నలిగిపోతున్నట్టుగా మీరందరూ కూడా నలిగిపోయి ఇరిగిపోయిన కుండల వలె ఈరోజు ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టారేమో.
ప్రభువు చెబుతున్నాడు, యోబు కోల్పోయిన యావత్తును నూరంతలుగా దేవుడిచ్చాడు. ఆమేన్. పాస్టర్ అమ్మ తేజ గారికి వాక్యం చెప్పడం రాదు కావచ్చు, నిజంగానే నేనే ట్రైనింగ్ చేయలేదు, కానీ ఒకటి మాత్రం ప్రభువు చెబుతున్నాడు, ఈ శ్రమలు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ బంధువుల స్వభావం ఏంటో నీకు తెలియజేయడం కోసం, నీ రక్త సంబంధికుల స్వభావం ఏంటో నీకు తెలియజేయడం కోసం. అన్నా నీ పక్కనే ఉంటా అన్నా అని అంటారు, చూసినావా? శ్రమ రాగానే తేజన్న బాయ్ బాయ్ అన్నా, తేజన్న బాయ్ బాయ్ అన్నా అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు బిజీలో కట్ చేసేస్తారుగా మన ఫోన్. గుండె పగిలిపోయి ఏడుస్తూ ఉంటాం. అందుకనే మనుషులకు ఫోన్ చేయడం మానేసిన. ఎప్పుడు దుఃఖం వచ్చినా, ఎప్పుడు కన్నీళ్ళు వచ్చినా నా ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిపోయి యేసయ్యను కలుసుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ఏడుస్తున్నాను, నా బాధలు యేసయ్యకి చెప్పుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.